నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీపుల్ ఫోరం డిబేట్. మరి చాలా కాలం తర్వాత సినిమాల హడావిడి మామూలుగా లేదు. పెద్ద సినిమాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత రోజులు మళ్ళీ వచ్చాయా అని కూడా డౌట్ వస్తుంది. మరి వీటి యొక్క పరిణామం ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, మరి చిన్న సినిమాలు ఏమైపోతాయి, పెద్ద సినిమాలు హడావిడిలా ఉంది, కలెక్షన్ల పర్వం సూపర్ డూపర్ హిట్ అవుతోంది, ఒక్క దాన్ని మించి ఒకటి సక్సెస్ రేట్ను అందుకుంటోంది. దీని గురించి పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ను కండక్ట్ చేస్తోంది. ఇందులో మనతో పాటు సత్తన్న ఉన్నారు, సీనియర్ ఆర్టిస్ట్. అలాగే డిఎంకే గారు ఫిలిం జర్నలిస్ట్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు ఫిలిం జర్నలిస్ట్ ఉన్నారు. అందరికీ నమస్తే అండి. నమస్కారం సార్. లక్ష్మీనారాయణ గారు, ఆ అబ్బాయి ఎక్కడ చంటి డిఎంకే అని మీరు డిఎంకే గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా సత్తన్న మీతో స్టార్ట్ చేద్దాము. సత్తన్న, మొన్న అఖండ వచ్చింది, మొన్న అఖండ రిలీజ్ అయింది, ఇప్పుడేమో పుష్ప రిలీజ్ అయింది. ఒకదాన్ని మించి ఒకటి సూపర్ డూపర్ హిట్గా టాక్ కూడా తెచ్చుకుంటున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు అందరూ కోలాహలం చేస్తున్నారు. రకంగా చెప్పాలంటే సినిమా థియేటర్లన్నీ కళకళలాడిపోతున్నాయి. కరోనాను పట్టించుకోవట్లేదు, దేన్ని పట్టించుకోవట్లేదు, విజిల్స్ వేస్తూ హంగామా చేస్తున్నారు. మరి ఇంత పెద్ద పెద్ద సినిమాలు ఇలా రావడం చూస్తుంటే పాత రోజులు వచ్చాయి అనుకోవచ్చా? చాలా మంచిది, అట్లా రావడం కూడా మంచిదే. చాలా పాత రోజులు వచ్చాయి అనుకోవచ్చు. ఒక్క సినిమా హిట్ అవుతే 100 సినిమాలు పుట్టుకొస్తాయి. చిన్న సినిమాలకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అరే ఆ సినిమా హిట్ అయింది, మనది కూడా హిట్ అవుతుందేమో అని చెప్పి ఇన్నాళ్ళు మూలకు పెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ తీస్తారు. మొన్న ఎట్లాగో అఖండ రిలీజ్ అయింది, హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ పుష్ప హిట్ అయింది. సో రెండు విపరీతంగా హిట్ అయ్యేసరికి చాలా మంది ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతారు. అది సో డెఫినెట్ గా మంచి రోజులు వచ్చాయి. సో అందరు చాలా మంది కొత్త నిర్మాతలు వస్తారు, కొత్త చిన్న సినిమాలు కూడా వస్తుంటాయి. బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్ సినిమా వాళ్ళకి. లక్ష్మీనారాయణ గారు, యాజ్ అ ఫిలిం జర్నలిస్ట్గా చెప్పండి. ప్రస్తుతం అందరూ షాక్కు గురవుతున్నారు. ఏంటి ఈ హడావిడి, ఏంటి ఈ సినిమాల రచ్చ, ఏంటి పండగ హడావిడి ముందే వచ్చేసింది. ఇయర్ ఎండింగ్లో అందరూ చాలా సంతోషంగా సినిమాలు చూస్తూ వారి వారి అభిమానులే కాకుండా మామూలు ప్రజలు కూడా ఈ కరోనా వల్ల చాలా డిస్టర్బ్ అయిపోయి ఇన్ని రోజులు ఒక లాక్డౌన్ ఎఫెక్ట్ ఇవన్నిటి నుంచి కూడా వాళ్ళు రిలీఫ్ అవుతున్నారు, సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారు. సో మీరు కూడా సినిమా చూడడం జరిగిందా? పుష్ప కానీ అఖండ కానీ మీకేమనిపిస్తుంది? ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమకి ఇది ఒక బూస్టప్ కింద అనుకోవచ్చు అంటారా? ప్రహర్షిని గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. తప్పకుండా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఇది ఒక బూస్ట్ లాంటిది అని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. నిజానికి సంక్రాంతి పండుగకు రావాల్సిన ఆ హైప్ ఏదైతే సంక్రాంతి సినిమాలు మనకు ఒక బ్రాండ్ ఉంటుంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి. సంక్రాంతి సినిమాలు అంటే పెద్ద హీరోల సినిమాలు, సంక్రాంతికి వారం రోజులు 10 రోజుల తేడాతోనే పెద్ద హీరోల సినిమాలన్నీ సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. కానీ సంక్రాంతి ఇప్పుడే డిసెంబర్లోనే వచ్చినట్టు అనిపిస్తుంది. అఖండ సినిమాతో మొదలైన ఈ పరంపర, అఖండ తర్వాత పుష్ప తర్వాత ఇంకో సినిమా రేపు త్రిబుల్ R రాబోతుంది January 7th కి. సో ఇవన్నీ కూడా సంక్రాంతి సీజన్ డిసెంబర్ లోనే స్టార్ట్ అయినట్టుగా మనం భావించవచ్చు. రెండవది, అఖండ సినిమా రిలీజ్ కంటే ముందు కొంత పరిస్థితి థియేటర్లలో సినిమాలు వస్తాయా లేదా, కరోనా వల్ల 2 సంవత్సరాలు సినిమా థియేటర్కు జనాలు రాలేదు, సినిమాలు రాలేదు. అవును. దాంతో ఈ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి జనాలు, ఫ్యాన్స్ విపరీతంగా ఒకేసారి ఫ్లోట్. లక్ష్మీనారాయణ గారు, మీ ఆడియో కట్ అవుతుంది, చూసుకోండి ఒక్కసారి. ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి, మ్యూట్ పడింది చూడండి. రెవెన్యూ కూడా థియేటర్ యజమానులకు రెవెన్యూ కూడా కదా. అవును, పాపం వాళ్ళు కూడా 2 సంవత్సరాల నుంచి డబ్బులు లేక, రెవెన్యూ జనరేషన్ లేక, థియేటర్ కు జనాలు పోక, ఇవన్నీ థియేటర్స్ కూడా ఇబ్బందులు పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు కానీ థియేటర్ లో పనిచేసే సైకిల్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుకొని అఖండ ఘన విజయం సాధించేసరికి వాళ్ళకి కొంత ఊపు వచ్చింది థియేటర్లకు కూడా. ఓకే, జనాలు థియేటర్లకు వస్తున్నారు, మనం సినిమాలు రెగ్యులర్ గా రన్ చేసుకోవచ్చు అనే ఒక హోప్ వచ్చింది వాళ్ళకు, సినిమా థియేటర్ మేనేజర్లకు కానీ యజమానులకు కానీ. అట్లాగే సినిమా ప్రొడ్యూసర్లకు కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఇంతకాలం ఏంటంటే కరోనా వల్ల భయంగా సినిమా రిలీజ్ చేసిన థియేటర్లకు జనాలు వస్తారా లేదా అనే భయం ఉండేది. బట్ అఖండ సినిమాతో కొంత ఆ భయం అనేది ప్రొడ్యూసర్లకు కూడా భయం లేకుండా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. మనం రేపు ఇవాళ పుష్ప చూసుకోవచ్చు. ఎక్కడైతే దాదాపు 3,000 పైగా థియేటర్లలో రిలీజ్ అయినటువంటి పుష్ప సినిమా ఫుల్ అవుతుంది అన్ని చోట్ల కూడా. మల్టీప్లెక్స్లు, జిల్లాలో ఉన్న థియేటర్లు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఉన్న థియేటర్లు, పంచాయతీలో ఉన్న థియేటర్లు అన్ని కూడా ప్రతి థియేటర్ ఫుల్ అవుతుంది. అంటే జనాలు ఇంకా కరోనా గిరోనా ఏం లేదండి, ఇప్పుడు భయపడలేదు జనాలు కూడా.
పక్క మూడో వేవ్ వస్తుందని చెప్తున్నప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ కూడా వస్తుంది అని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా సినిమా వ్యూవర్స్ ఎవరైతే సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కరోనా గిరోనా ఏమి పెద్ద లెక్క చేయట్లేదు. అంటే గత 2 సంవత్సరాలుగా ఇంటికే పరిమితం అయిపోయి ఉండడం వల్లే ఈ టైప్ ఆఫ్ క్రౌడ్ వస్తుంది అని అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఎందుకంటే ఒక సినిమా అనేది స్క్రీన్ మీద చూసే కొన్ని సినిమాలు ఉంటాయి, మొబైల్లో చూసే సినిమాలు కొన్ని ఉంటాయి, టీవీలో చూసే సినిమాలు కొన్ని ఉంటాయండి. ఆ ఫీలింగ్ థియేటర్ లో చూసినప్పుడే వస్తది. మన దగ్గర తెలుగు సినిమాలు ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటది. స్టార్స్ అందరికి మొదటి 3 రోజులు ఫ్యాన్సే చూస్తారు. వారం రోజుల నుంచి టికెట్ బుక్ చేసుకుని మొదటి 3 రోజులు ఫ్యాన్స్ చూస్తారు. కాబట్టి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఇన్ని రోజులు ఇంట్లో ఉండి మొబైల్లో చూస్తే ఫీలింగ్ రాదు కదా. ఇంట్లో పేపర్లు విసిరి థియేటర్ లో వేయలేము. ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి మనం థియేటర్ లో డాన్స్ చేయడానికి కుదరదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేయాలనుకుంటే అది థియేటర్ లో పాసిబుల్ అవుతుంది తప్ప ఇంట్లో మనం మొబైల్ లో చూస్తే కుదరదు. అది చిన్నప్పుడు సినిమా లక్ష్మీనారాయణ గారు మీరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. అఖండ మూవీ చూసినప్పుడు మీ ఆనందానికి హద్దులు లేకుండా పోయిందని చెప్తున్నారు సత్తన్న, అది నిజమా? సత్యన లెక్క యాక్టర్ డాన్సర్ నేను కాదు కానీ జనరల్ గా బాలకృష్ణ అంటే స్ట్రెస్ ని ఫ్రీ చేసుకున్నారు అందరమాట. ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల ఎప్పుడు చూసినా అదే న్యూస్, అవే టెన్షన్స్, అవే శానిటైజ్ చేసుకోవడం, అదే మాస్కులు పెట్టుకోవడం, ఒక రకంగా అందరూ కూడా చాలా వెక్స్ అయిపోయారు. దీని నుంచి ఎంటర్టైన్మెంట్ అనగానే ఇంకా బాగుంది, శుభ్రంగా హాయిగా 2.5 గంటలు అన్నింటినీ మర్చిపోయి ఎంజాయ్ చేయొచ్చు. యా మరి నిజానికి అఖండ సినిమా విడుదల కావడం కూడా ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ చాలా పెద్ద హీరో సినిమా ఇండస్ట్రీలో. అట్లాంటిది బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏమాత్రం తేడా ఉంటే కనుక ఈ ఫ్లోటింగ్ కొంత మిగతా సినిమాలకు తగ్గదేమో నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఒకవేళ అఖండ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి సరిపోయింది, లేదా సినిమా ఏదైనా తేడా కొట్టుంటే ఈ ఎఫెక్ట్ మిగతా వాటిలో కూడా పడేది. అంటే బాలే మంచి బోని ఇచ్చారంటారు. ఏం సత్తన బ్రహ్మాండమైన బోని ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ సూపర్ బోని అసలు అది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సూపర్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అఖండ అద్భుతమైన హిట్ ఇచ్చింది కాబట్టి ఆ ఫ్లోటింగ్ జనాల్లో ఆటోమేటిక్ వచ్చేసిందండి. సినిమా ఇక ఏ హీరో సినిమా రిలీజ్ అయినా జనాలు థియేటర్లకు వస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్తోనే రూపొందుతున్నాయి. మరి బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ప్రేక్షకుల మీద టికెట్ ధరలు పెరగడం కానీ, లేకపోతే ఏ సినిమా అయినా సరే ఆ రేంజ్లోనే తీయాల్సిన పరిస్థితుల్లోకి టాలీవుడ్ వ్యవస్థ వెళ్ళిపోతుంది అని అనుకోవచ్చు అంటారా? దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు ఫ్యూచర్లో? తప్పకుండా జనాల మీద కొంత భారం అయితే పడుతుంది. పెరగకపోవచ్చు కాదు. ఆల్రెడీ పుష్ప సినిమాకి స్పెషల్ షో వేశారు, 5 షోలు. 5 షోలు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వము 5వ షోకు పర్మిషన్ ఇచ్చింది. 5వ షోకు పర్మిషన్ ఇచ్చింది. రేపు RRR సినిమా వీటన్నిటికి కూడా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. తెలంగాణ వరకు టికెట్లు పెంచుకునే అవకాశం ఉంది. బాలయ్య సినిమాకు కావచ్చు, పుష్పకు కావచ్చు, రేపు రాబోయే RRR సినిమాకి కావచ్చు, ఏ సినిమాకైనా కూడా టికెట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఇది కొంత ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొంత తర్జన భర్జన పడుతున్నారు. అది టికెట్లు తగ్గుతాయా పెంచుతాయా అని వాళ్ళు కూడా ఏదో పెంచమని చెప్పినట్టు ఉన్నది మొన్ననే. టికెట్లు పెంచడం అంటే ఖచ్చితంగా ప్రజల మీద కొంత భారం పడినట్లే. 150 రూపాయలు ఉన్న 100 రూపాయలు ఉన్న టికెట్ ఐమాక్స్ లో 150 రూపాయలు అయింది. 150 ఉన్నది 200 రూపాయలు అవుతుంది. 50 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అవుతుంది. సో ఒక 50 రూపాయలు ఖచ్చితంగా పబ్లిక్ మీద, సినీ గోయర్స్ మీద కొంత భారం పడుతున్నట్టే అనుకోవాలి, తప్పదు. కానీ ఆ భారం భరించడానికి కూడా జనాలు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఈ ఫ్లోటింగ్ అంతా చూస్తుంటే. సత్తన్న, ఇప్పుడు చెప్పండి, ప్రేక్షకుల్ని ఇలాగ థియేటర్లకి రప్పించడంలో సినిమా యొక్క కథ ప్రాముఖ్యతను చూపిస్తుందా, లేకపోతే మ్యూజిక్ అంటారా? దేనివల్ల ప్రేక్షకులు ఇంత రేంజ్లో థియేటర్స్కి ఆకర్షితులు అవుతున్నారు? అన్ని కుదిరితేనే బాగుంటాయి. సినిమా బాగుంది అంటే పాటలు బాగుంటాయి, సినిమా కామెడీ బాగుంటుంది, అంత బాగుంటేనే సినిమా బాగుంటుంది. సో పాటలు ఒకటే సినిమాని ప్రేక్షకులను రప్పించారు థియేటర్కి రప్పించడం కూడా కథ బాగాలేదంటే మళ్ళీ ఆ ప్రేక్షకులు వెళ్ళిపోయి బాగాలేదని చెప్పేసుకుంటారు. అది సినిమా ఓవరాల్ గా బాగుంటేనే, బాగా నచ్చితేనే జనాలు చూస్తారు, జనాలు వస్తారు. ఓకే సత్యన్, అది మీ వర్షన్. మరి లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు చూద్దాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి.
యా, ప్రేక్షకుడిని వింటున్నాను. థియేటర్కి ఏ అంశం సినిమాకు రప్పిస్తుంది? మేజర్ గా తెలుగు సినిమా వరకు మనం చూసుకున్నట్లయితే థియేటర్ కు రప్పించడానికి మెయిన్ రీజన్ హీరో అండి. ఉమ్, ఆ హీరో అభిమానులే ఫస్ట్ థియేటర్స్ వస్తారు. ఈ పాటలు, స్టోరీ, సాహిత్యము ఇవన్నీ సెకండరీ. ఉమ్, ముందు థియేటర్ కు టికెట్లు, సినిమా టికెట్లు తెగాలంటే ఫస్ట్ సినిమా స్టార్. ఆ సినిమా స్టార్ బాలకృష్ణనా, చిరంజీవి, ప్రభాస, రామ్ చరణ్, ప్రభాస, ఇంకో ఈ టైప్ మనకంతా ఇదంతా కల్చర్ కాబట్టి ఉమ్, ముందు బేసిక్ గా సినిమాకు సంబంధించిన హీరో జనాలను థియేటర్ కు రప్పిస్తాడు. ఉమ్, ఆ తర్వాత సినిమా బాగుంది అనుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా థియేటర్లకు వస్తారు. ఉమ్. ఖచ్చితంగా సినిమా స్టారే అండి మన దగ్గర. తెలుగు సినిమా వరకు అయితే సినిమా స్టార్స్ ను బట్టే వాళ్ళ సినిమా fans స్టార్ ఉంటారు వల్ల కాబట్టి ఓపెనింగ్స్ ముందు వస్తాయి. fans ఆయన ఇండైరెక్ట్ గా చెప్పడం ఏంటంటే Openings సినిమా స్టార్ వస్తాయి. వల్ల ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా బాగుందంటే సస్టైన్ అవుతుంది అది. ఓకే 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 అండి. డిఎంకే గారు కూడా బాగుందంటే జాయిన్ అయ్యారు. continue. సో ఆయనతో కూడా మాట్లాడదామండి. నమస్తే అండి డిఎంకే గారు. హలో. డిఎంకే గారు అలిగారు, లేట్గా వచ్చారు కాబట్టి అలిగారు ఆయన. ఆయన లేట్గా వచ్చినందుకు మనం అలగాలి. డిఎంకే గారు మా వాయిస్ మీకు వినిపిస్తుందా? హలో. డిఎంకే గారు వాయిస్ వినిపిస్తుందండి? డిఎంకే కాదమ్మా, ప్రసన్న కుమార్ అమ్మా. అవునండి. ఓహో. ఓకే, మా వాళ్ళు సారీ అండి డిఎంకే అని ఇచ్చారు. ప్రసన్న కుమార్ గారు క్షమించండి. యా చెప్పండమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్లయితే సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిపోతున్నాయి. దీనికి ఏంటి కారణం అనుకోవచ్చు? అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలుస్తున్నాయి, సాంగ్స్ కూడా దుమ్ము రేపుతున్నాయి, ప్రేక్షకులు హడావుడి చేస్తున్నారు, అభిమానులు హంగామా చేస్తున్నారు. ఇంత హైప్ క్రియేట్ అవడానికి రీజన్ ఏంటంటారు? అంటే మెయిన్ అమ్మా మన ట్రైలర్స్, లేకపోతే ఒక డైరెక్టర్ మీద క్రెడిబిలిటీ ప్లస్ స్టార్స్, ఆ యాంగిల్లో చూసుకుంటే ఇవాళ మన సినిమాలకి మన ట్రైలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రైలర్స్ చూసి ట్రైలర్స్ మూలంగా థియేటర్కి రావాలా రావద్దా అనేది మన ట్రైలర్సే డిసైడ్ చేస్తున్నాయమ్మా. సో సోషల్ మీడియాలో ఆ ట్రైలర్స్, వాటికి వచ్చే వ్యూస్ అన్ని చూసుకుంటా ఉంటే దాన్ని బట్టి థియేటర్కి సోషల్ మీడియాలో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఆ సినిమాలు ఎక్కువ సూపర్ హిట్ అవుతున్నాయమ్మా. సోషల్ మీడియాలో పెద్ద ఎంకరేజ్ గా లేకపోతే అవి తగ్గుతున్నాయమ్మా. సో ఇవన్నీ 2 years ఈ కోవిడ్ రావటం మూలంగా ఈ షెడ్యూల్ అన్ని అప్సెట్ అయ్యి మొత్తం ఇప్పుడు అన్ని సినిమాలు ఒకటేసారి దగ్గరగా వస్తున్నాయమ్మా. దగ్గరగా వస్తుంటే మనకు ఒక గొప్ప అదృష్టం ఏంటంటే ఇవాళ ఈ 2 ఏళ్ల కోవిడ్ పీరియడ్ లో హాలీవుడ్ చచ్చిపోయింది, బాలీవుడ్ చచ్చిపోయిందమ్మా. మన తెలుగు ఇండస్ట్రీ కంఫర్టబుల్ గా ఎంతో కొంత, అంటే మనం వరస్ట్ అంటే మనం ఇబ్బందులు పడినా కూడా మన తెలుగు ప్రేక్షకులు, మన ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి మన తెలుగు ఇండస్ట్రీ కొంచెం నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. మన తర్వాత కన్నడ ఇండస్ట్రీ బెటర్ ఉంది, తర్వాత తమిళ్, తర్వాత మలయాళం. అంటే అంత ఓల్డ్ ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే సౌత్ ఇండస్ట్రీ బెటర్ గా ఉంది, నార్త్ ఇండస్ట్రీ వీక్ గా ఉందమ్మా. సో ఇప్పుడు చూసుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే November 16 నుంచి December 16 వరకు ది మోస్ట్ అన్సీజన్ అమ్మా మనకి. ఎందుకంటే మనకి మెయిన్ అగ్రికల్చర్ అంటే ఫార్మింగ్ కల్చర్ లో మనం రైతు అనేవాడు మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఉంటాడు, అతనికి మనీ ఉండే పొజిషన్ ఉండదమ్మా. సో December 16 నుంచి చూసుకుంటే ఆ మనీ, ఆ ధాన్యం డబ్బులు రావటం, ఆ డబ్బులతో చూసుకుంటే పీక్ లో ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ పొంగల్ ఎక్కువ ఉంటుందమ్మా. మనకి పొంగల్ అనేది ఇయర్ మొత్తంలో చాలా గొప్ప ఫెస్టివల్ అది. అవును. సో అక్కడ కెపాసిటీ ఉంటుంది. సో అలాంటి ఇదిలో November 16 టు December 16 ఏ సినిమా రిలీజ్ చేయడానికి జనరల్ గా ధైర్యం చాలదమ్మా. అలాంటిది లక్కీగా December 2న అఖండ సినిమా రిలీజ్ చేయటం, అఖండ సినిమా రిలీజ్ అయ్యి అది ఎక్స్ట్రాడనరీగా ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ. మరి ప్రసన్న గారు, మీరు చెప్పిన లెక్కల ప్రకారం అయితే ఇది రిస్క్ చేసినట్టే కదా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్? 100% అమ్మా, 100% అది రిస్క్ అమ్మా. ఎవ్వరూ కూడా, అంటే జనరల్ గా ఆచార్య సినిమా దాదాపు రెడీ అయ్యి రిలీజ్ రెడీ అనే యాంగిల్లో ఉంది, రాధేశ్యామ్ ఉంది, RRR ఉంది, వీళ్ళందరూ కూడా రిలీజ్ కి రావచ్చు అమ్మా. రాగలిగే పరిస్థితి ఉన్నా కూడా ఆ December అన్సీజన్ లో రావద్దు అని వాళ్ళు ఎవరు రాలేదు. అఖండ వచ్చి అఖండ రావటం మూలంగా ఇవాళ హాలీవుడ్ లో టెనెట్ అనే సినిమా కూడా హౌస్ఫుల్స్ రేంజ్ లో ఆడలేదమ్మా. అక్కడ ఈవెన్ US చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా, న్యూజిలాండ్ చూసుకున్నా, కెనడా చూసుకున్నా, ఏ దేశంలో చూసుకున్నా అఖండ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో అఖండ ఆడటం. అలాగే మనకి ఇండియాలో కూడా ఈవెన్ ఢిల్లీ చూసుకున్నా కూడా అఖండ హౌస్ఫుల్స్ ఆడటంతో ఒక ధైర్యం వచ్చిందమ్మా. ఒక ప్రేక్షకులు అంటే ఒక రకంగా చూసుకుంటే OTT ప్లాట్ఫామ్స్ అని ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్స్ చూసుకొని ఇక థియేటర్ల వ్యవస్థ ఏంటి, అసలు
ఫ్యూచర్ లో ఉంటుందా ఉండదా అసలు ఏమైపోతుంది యా ఒకనొక దశలో అందరూ అలాగే భయపడ్డారు, ఇంకా థియేటర్లు మూసుకోవాల్సిందే, ఏ ఫంక్షన్ హాల్స్ పెట్టుకోవాల్సిందే, థియేటర్లకు ఇంకా ప్రేక్షకులు రారు అనుకున్న ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది వ్యవస్థ. అవునమ్మా. కానీ ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇంత పెద్ద బడ్జెట్ చిత్రాలు రాగానే కోలాహలం చూస్తుంటే షాక్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. సో అఖండ అనేది అందరికీ ఒక ధైర్యాన్ని ఇచ్చిందమ్మా. ఆ అఖండ తర్వాత పుష్ప రావటం, పుష్ప కూడా హౌస్ఫుల్స్ కలెక్షన్స్ లో బ్రహ్మాండంగా ఆడటం అన్ని చోట్ల ఇక దాన్ని బట్టి ఒక ధైర్యం అనేది ఏర్పడిందమ్మా. ధైర్యం ఏర్పడి రేపు 24 శ్యామ్ సింగ్ రాయ్ వరుసగా సినిమాలు ఆర్డర్ చూస్తుంటే రేపు 7th RRR ఉంది, తర్వాత 12th కి భీమ్లా నాయక్ అని చెప్పి, తర్వాత 14th కి రాధేశ్యామ్ అని, 15th కి బంగారు రాజ్ అని, ఇలా ఆర్డర్ ఒక ప్రయారిటీ వచ్చి ఒక ధైర్యం వచ్చి ఇవాళ థియేటర్ల వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎంతైనా కూడా థియేటర్స్ లో ఆ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఆ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్లు, వాటితో పాటు ఈవెన్ ఆడియన్ మూడ్స్, ఆడియన్ ఫీలింగ్స్ కూడా అదర్ ఆడియన్స్ కి ఇంపాక్ట్ కలుగుద్దమ్మా. అందుకని థియేటర్ల వ్యవస్థ అనేది ఎప్పుడు బతికే ఉంటుంది, దానికి చావు లేదు అనేది ఇవాళ అఖండ సినిమా, పుష్ప సినిమా నిరూపించినాయి. ఈ నిరూపించిన దాని ప్రకారం అసలు ఇక థియేటర్ల వ్యవస్థకి ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. యా సత్తన్న చెప్పండి, మన టాలీవుడ్లోనే ఇంత హడావిడి, ఇంత హంగామా కనిపిస్తుందా? బాలీవుడ్, మాలీవుడ్ ఇవి అన్ని వుడ్లోనే ఉందా? పెద్దసారి చెప్పారు కదా ప్రసన్న గారు ఇప్పుడు ఇంతకుముందు, అయితే మిగతా హాలీవుడ్ మిగతా వుడ్లు అని చెప్పి బాగాలేవు, టాలీవుడ్ బాగుంది, టాలీవుడ్ తర్వాత కన్నడ వుడ్ బాగుంది, తర్వాత తమిళ వుడ్ బాగుంది అని చెప్పి అన్నారు. ఆయన అంత పెద్ద మాట చెప్పాక మళ్ళీ నేనేం చెప్తాను, అంతే అంటారు ఏమంటే ప్రసన్న గారు, అంతే కదా. నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది సత్తన్న? నెక్స్ట్ అన్ని పెద్ద సినిమాలే, అంటే ఇప్పుడు క్రిస్మస్ కి దగ్గర చేసి రాధేశ్యామ ఒకటి వస్తుంది, అది బంగారు రాజు అని ఒకటి వస్తుంది, మన త్రిపుల్ ఆర్ వస్తుంది, సంక్రాంతికి అనుకుంటా. ఇవన్నీ అన్ని పెద్ద సినిమా. ఓకే, లక్ష్మీనారాయణ గారితో మాట్లాడు. యా చెప్పండి. 24 శ్యామ్ సింగ్ రాయ్ ఉందమ్మా. శ్యామ్ సింగ్ రాయ్, శ్యామ్ సింగ్ రాయ్ మర్చిపోయారు. నాని సినిమా మర్చిపోతే ఎలాగా సత్తన్న? న్యాచురల్ స్టార్, తనకు ఎంతమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ నీ మీద కోపం తెచ్చుకుంటారు. దండం వాళ్ళకో దండం, సారీ. ఓకే, లక్ష్మీనారాయణ గారు, ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతాము అని చెప్పి ముందుకు వచ్చింది కదా, మరి అదేమైనా స్టార్ట్ అయిందా? ఏం జరుగుతుంది ఏపీలో? ప్రభుత్వం ద్వారానే టికెట్లు విక్రయిస్తున్నారా ఇంకా లేదా? ఆన్లైన్ టికెట్ల వ్యవహారం కొంత అది తర్జన భర్జనలో ఉంది ఏపీ ప్రభుత్వానికి సంబంధించి. మొన్ననే టికెట్ రేట్లు పెంచుకోవచ్చని కూడా ఏదో ఆర్డర్ వచ్చినట్టు నాకున్న సమాచారము. యాక్చువల్ గా టికెట్లకు సంబంధించి మన ప్రసన్న కుమార్ గారిని అడగండి క్వశ్చన్. ప్రసన్న కుమార్ గారు మీరే చెప్పాలి. ఆయన చెప్తే ఆయన బాగా చెప్తాడు ఆయన. అవునా అమ్మా, టికెట్లకు వచ్చేటప్పటికి అక్కడ 100 రూపాయలు ఏ క్లాస్ సెంటర్ హైయెస్ట్ టికెట్ లాగాను, చిన్న చిన్న పంచాయతీలు లేకపోతే చిన్న రేంజ్ లో మాక్సిమం 30 రూపాయలు అన్నట్టుగా పెట్టారమ్మా. అది చాలా పెద్ద తప్పమ్మా. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ప్యాషన్ తో చాలా మంది మన ఊళ్ళల్లో కూడా చాలా అప్డేటెడ్ లో పక్కా అన్ని ఫెసిలిటీస్ తో ఉన్న థియేటర్లు కట్టాలని కట్టినప్పుడు అది కేవలం మీరు 10, 20, 30 రూపాయలు అమ్మండి అని అంటే ఆ 30 రూపాయలతో ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు పవర్ బిల్ ఒకటేనమ్మా. అలాగే శాలరీస్ ఒకటే ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్లు కూడా ఒకటే ఉంటుంది. సో అలాంటి ఒక అప్డేటెడ్ ఒక అద్భుతమైన థియేటర్లు కట్టినప్పుడు కేవలం 30 రూపాయల్లోనే అమ్మమని అంటే అది ఏ రకంగానూ మెయింటెనెన్స్ కి పనికిరాదమ్మా. ప్లస్ కోవిడ్ టైంలో ఆ గవర్నమెంట్ ఆల్రెడీ కరెంట్ బిల్లులో కూడా ఏంటంటే హెచ్డి కరెంట్ బిల్లు కంపల్సరీ మినిమం ఇంత కట్టాల్సిందే అనేది ఒక రూల్ ఉందమ్మా, యాక్చువల్స్ కాకుండా. సో ఆ యాక్చువల్స్ కాకుండా మినిమం ఇంత కట్టాలంటే అది థియేటర్లకు చాలా పెనుభారంగా ఉన్న పరిస్థితిలో మేము అవన్నీ కన్సిడర్ చేస్తామన్నారు. అలాగే థియేటర్స్ కి ఏ క్లాస్ కి ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాము, వీరికి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాము, వీరికి ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ గవర్నమెంట్ ఏమి చేయలేదమ్మా, చేయలేదు. ఇప్పుడు కేవలం మీరు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అమ్మనంటే ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక పంచాయతీ రేంజ్ ఊరు అక్కడ ఆ థియేటర్లో అప్డేటెడ్ కాకుండా ఒక టూరింగ్ టాకీస్ లాగా ఉంటే ఆ నియరెస్ట్ టౌన్కి వెళ్ళడానికి 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్ చేసుకుని ప్లస్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళి థియేటర్లో సినిమా చూసే కంటే కొంతమంది ప్యాషన్తో థియేటర్ కట్టినప్పుడు ఆ థియేటర్లో కనీసం ఒక 80 రూపాయలన్నా టికెట్ ఉంటే చూసే ప్రేక్షకుడు ఆ అప్డేటెడ్ థియేటర్స్ కి డెఫినెట్ గా వాళ్ళు చూస్తానికి వాళ్ళు రెడీగా ఉన్నారమ్మా. ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఏంటంటే ఒక మన సొంత ఊళ్ళోనే ఒక అద్భుతమైన థియేటర్లో మనం సినిమా చూద్దాం, మనం టూరింగ్ టాకీస్ లో చూస్తే ఆ ఎఫెక్ట్ రాదు అని ప్రేక్షకుడు అనుకుంటా. అంటే ఇవాళ ఆ ప్రభుత్వం కేవలం మీరు 30 రూపాయలు అమ్మండి అని చెప్పి చేయటం అనేది తప్పు అమ్మా. సో దాని మీద ఒక 35 జీవో ఇవ్వడం జరిగింది. ఆ 35 జీవో మీద సింగిల్ జడ్జికి వెళ్తే సింగిల్ జడ్జి కొట్టేసేసి
మీరు ఇష్టానుసారం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని బెంచ్కి మళ్ళీ అప్పీల్కి వెళ్ళిందమ్మా. అప్పీల్కి వెళ్తే ఇప్పుడు రేపు మండేకి ఆర్డర్స్ రిజర్వ్ చేస్తారు. సో మండేకి ఏం ఆర్డర్స్ డెలివరీ చేస్తారనేది కూడా చూసుకోవాలి. సో ప్రభుత్వం ఏమో కొంచెం ఒక జిద్దుకి వెళ్ళి ఇదేదో అంటే మా మీదకి వెళ్తారా అని అప్పీల్కి వెళ్ళటం ఇవన్నీ కొంచెం కరెక్ట్ కాదమ్మా. గతంలో కూడా ఆన్లైన్ టికెటింగ్ మీద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు గారికి అత్యంత సన్నిహితుడు రమణ బాబు గారు అని చెప్పి ఆయన గ్యాలక్సీ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాని మీద అప్పుడు ఉమ్మడి హైకోర్టులో కేసు వేస్తే స్టే వచ్చిందమ్మా. స్టే వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే సరే నేను చేసే పని ఎవరికి ఇష్టం లేనప్పుడు నేను ఎందుకు జిద్దుకెళ్ళాలి, నేను విత్డ్రా అవుతున్నాను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు విత్డ్రా అవ్వడం జరిగిందమ్మా. సో అలాగే డెఫినెట్ గా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకవేళ వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉంది, ఇలా ఉంది, ఒక అప్డేట్ థియేటర్లో మన సొంత మూలంలోనే చూసుకునే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించాలి అనేది ప్రభుత్వం కొంచెం వైడర్ గా థింక్ చేసి చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది కాకుండా జిద్దుగా నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి, లేకపోతే మిమ్మల్ని అలా ఇలా అని చెప్పి అంటాం, తహసీల్దారులను లేకపోతే ఎంఆర్ఓలను బీడీఓలను థియేటర్ల దగ్గర కాపలాలు పెడతాం. అంటే ఈ ఇండస్ట్రీని ఆధారపడి ఎన్నో ఇండస్ట్రీలు ఉంటాయమ్మా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ అమ్మా. ఆధారపడి రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి, రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ కార్మికులు, ఇండైరెక్ట్ కార్మికులు చాలా మంది ఉంటారమ్మా. దీంట్లో మన సినిమా మేకింగ్ లో పనిచేసే టెక్నీషియన్స్ కానీ అవును 24 క్రాఫ్ట్స్ వారు వర్క్ చేస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. థియేటర్స్ లో మనకి క్యాంటీన్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ, థియేటర్ లో పనిచేసే స్టాఫ్ కానీ, మళ్ళీ పేస్టింగ్ పాయింట్స్ కానీ, రిప్రజెంటేటివ్స్ కానీ, మళ్ళీ థియేటర్ల బయట బజ్జీల బండి కానించి చాట్ బండ్లు కానించి ప్రతి ఒక్కరు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కొన్ని లక్షల మంది ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటారమ్మా. ఈ థియేటర్స్ వ్యవస్థ నడుస్తా ఉంటే ఈ మూడులో ఈ క్యారీలో అదర్ ఇండస్ట్రీస్ అదర్ యాంగిల్స్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది. ఒకప్పుడు మనకు మద్రాసులో ఇండస్ట్రీ 4 తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో మద్రాసులో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇండస్ట్రీ రావడానికి చిత్రపూరిలో టెక్నీషియన్స్ కి వీళ్ళందరికీ కూడా స్థలాలు ఇచ్చి ఇళ్ల సౌకర్యం కల్పించి, అలాగే ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ అని కల్పించి ఇక్కడ ఇండస్ట్రీ తీసుకురావడం మూలంగా ఇవాళ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇవాళ ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చూస్తే తెలంగాణ గవర్నమెంట్ యాంగిల్లో మాకు సినిమా ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ బతికితే మాకు చాలా మాకు ఇంటర్నేషనల్ ఒక విశ్వ నగరంగా హైదరాబాద్ ఏర్పడటానికి చాలా బాగుంటుందని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు, ఆల్ సెక్రటరీస్, అలాగే జిఎస్టీ కమిషనర్స్ కానించి లేబర్ కమిషనర్ కానించి అందరితో మీటింగ్ పెట్టి పాజిటివ్ గా మీ ఇండస్ట్రీకి ఏం కావాలంటే అది చేస్తాం, మీ ఇండస్ట్రీ నుంచి మాకేదో డబ్బులు కక్కర్లేదు, మీ ఇండస్ట్రీ నుంచి మిగతా ఇండస్ట్రీలు ఆధారపడి మీది హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంచెం నెగిటివ్ యాంగిల్లో వెళ్తే ఆ నెగిటివ్ యాంగిల్లో వెళ్ళటం మూలంగా అవుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే ఇవాళ వైడ్గా వెళ్తాం, ఇది ప్రపంచం యాంగిల్లో వెళ్తాను, రకరకాల దేశాల్లోకి వెళ్తున్నాం, చైనా వెళ్తున్నాం, జపాన్ వెళ్తున్నాం, ఇంకో దేశం వెళ్తున్నాం, ప్లస్ ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్ అని ఇంకోటి రకరకాల ప్లాట్ఫామ్స్ లోకి వెళ్తున్నాం. ఇది కేవలం ఆ రాష్ట్రంకి అభివృద్ధి నిరోధకంగా ఉండి ఆ రాష్ట్రంకి దీని మీద ఆధారపడిన ఇతర ఇండస్ట్రీలు రాకుండా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ రాష్ట్రం కూడా ఒకసారి పునరాలోచించి ఈ ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలి. ఈ ఇండస్ట్రీ 2 ఏళ్ళు కరోనాలో చాలా నష్టపోయింది. ఈ నష్టపోయిన వాళ్ళకి ఏదన్నా మనం సానుకూలంగా ఏదన్నా చెయ్యాలి, ప్లస్ ఈ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకూడదు అనే యాంగిల్లో ఆలోచించాలమ్మా. వాళ్ళు కొన్ని యాంగిల్లో చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణ 5 షోలకు పర్మిషన్ ఇచ్చిందమ్మా పుష్పకి. అక్కడ మినిస్టర్ గారు అంటాడు ఇంకో షో వేయటం మూలంగా ఏదో కరప్షన్ జరిగిపోద్ది, ఇంకేదో జరిగిపోద్ది. ఇప్పుడు ఇంకొక షో వేయటం మూలంగా ఆడియన్స్ కి కన్వీనియంట్ ఉంటుంది, ఆడియన్స్ కన్వీనియంట్ టైంలో అది చూసుకుంటూ జరుగుతుంది. ప్లస్ రద్దీ తగ్గడానికి కూడా ప్రాబ్లం ఉంటుందమ్మా. అప్పుడు ఒక థియేటర్ కెపాసిటీ 1000 సీట్లు అనుకుంటే ఆ 1000 సీట్లకి 4000 మంది జనం వచ్చినప్పుడు ఆ 4000 మందిలో తొక్కిసలాట కొంతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం బదులు ఇంకో 1-2 షోలు వేసుకుంటాం మూలంగా ఆ తొక్కిసలాటలు తగ్గి కొంత ఈజీగా ఉంటుంది. ప్లస్ ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ కి రావాల్సిన ట్యాక్స్ లో ఎన్ని చూసుకుంటారో డెఫినెట్ గా అది చూసుకోవచ్చు, తప్పు లేదు. మా ఇండస్ట్రీ పరంగా కూడా అందరం కోఆపరేట్ చేస్తాం. అలాంటిది ఇదేదో స్కామ్ జరిగిపోతే అందుకని ఎక్స్ట్రా షోలు వేయకూడదు అని అనుకుంటే పక్కన ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రకంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కోఆపరేటివ్ గా 5 షోలకు కూడా ఎందుకంటారు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టాలీవుడ్ పై కన్నెర చేస్తుంది అని అనుకోవచ్చు అంటారు? అసలు ఏంటి రీజన్ ఏంటి? ఎందుకని కంట్రోల్ చేయాలని చూస్తుంది?
అదే అది వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారమ్మా. అంటే బేసికల్లీ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన ఇప్పటి వరకు ఈ ఇండస్ట్రీలో చూసుకుంటే కొంతమంది ఏమో ఏదో పొలిటికల్ ఎజెండాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని అలానే ఇలానే ఏదో చేస్తున్నారు అనేది కొంతమంది అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు అమ్మ యాజ్ ఇట్ ఈస్ ఎన్టీ రామారావు 1982లో పార్టీ పెట్టినప్పుడు కొంత కృష్ణ గారు ఆయనకి ఎగనిస్ట్ గా ఉన్న, ఈవెన్ ఎన్టీ రామారావుకి ఎగనిస్ట్ గా సినిమాలు చేసినా కూడా ఆయన సినిమాలుగానే చూశారు తప్పితే పొలిటికల్ గా ఒక రివెంజ్ ఎప్పుడు చూడలేదమ్మా. తర్వాత కూడా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎప్పుడు వెంజెన్స్ ధోరణి లేదు. ఈసారి ఎందుకో కానీ కొంచెం ఆ వెంజెన్స్ ధోరణిలో వెళ్తున్నారు. ఆ వెంజెన్స్ ధోరణిలో వెళ్ళడం అనేది కేవలం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా తీవ్రమైన నష్టం జరుగుద్ది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి టెంపరీగా ఏదో నష్టం చేసామని అని అనుకుంటే ఇలాంటి నష్టం జరిగినప్పుడు ఇది 5 ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీకి ఇది ఇంత జరుగుతుంది అన్నప్పుడు మిగతా ఇండస్ట్రీస్ లో ఎవరో రాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వేరే ఇది రాకుండా అభివృద్ధి నిరోధకంగా ఆ రాష్ట్రం నష్టపోయి ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఆ ప్రభుత్వం ఆలోచించి ఈ పరిశ్రమను కాపాడాలి. ఈ పరిశ్రమను కాపాడుకోవటం మూలంగా మిగతా పరిశ్రమలు కూడా మనకు వస్తాయి. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఏర్పడితే, ఎంతో మందికి మళ్ళీ ఈవెన్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ వస్తే, ట్యాక్స్ బెనిఫిట్లు వస్తే ఆ ట్యాక్స్ మళ్ళీ ప్రజలకు మనం రకరకాల కార్యక్రమాలకు కూడా పనికి వస్తుంది అని చెప్పి అవన్నీ ఆలోచించుకుని వాళ్ళు పునరాలోచించుకుని ఈ ఇండస్ట్రీకి పాజిటివ్ గా ఈ ఇండస్ట్రీకి ఉపయోగపడేటట్టుగా ఆ ప్రభుత్వం వివరించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉన్నాం. ఓకే అండి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఇప్పుడు సంక్రాంతికి ఆల్మోస్ట్ చాలా మంచి సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. అంటే సంక్రాంతి కలెక్షన్స్ని అందరూ డివైడ్ చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చా? ఇది అలా అదే టైం పీరియడ్లో రావడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మీరేం చెప్తారు, మీ అనలైసిస్? 100% తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్ అనేది ఒక పండుగ లాంటిది. సంక్రాంతి పండుగ 3-4 రోజులు జరిగే పండుగలో ఇది ఒక పండుగ లాంటిది. సినిమా అనేది పండుగ తెలుగు వాళ్ళందరికీ. ఖచ్చితంగా వారం రోజుల గ్యాప్ తో ఒక్కొక్క సినిమా రిలీజ్ అయినా కూడా పెట్టిన పెట్టుబడి వారం రోజుల లోపు వచ్చేస్తుంది అనేది సినిమా వాళ్ళ నమ్మకం. అది అఖండ సినిమా రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత పుష్ప సినిమా వచ్చింది. రేపు 24 నాని సినిమా వస్తుంది, శ్యామ్ సింగరాయ్. సో ఈ వారం రోజుల గ్యాప్ తో సినిమాలు రిలీజ్ కావడం వల్ల నిర్మాతలు కొంత సేఫ్ సైడ్ లో ఉంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో థియేటర్లకు ప్రేక్షకులు కూడా వస్తున్న విపరీతంగా కాబట్టి సినిమాలు కూడా బాగానే ఉన్నాయి. అఖండ సక్సెస్ అయింది, పుష్ప సక్సెస్ అయింది, రేపు నాని సినిమా కూడా సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇట్లా పెద్ద స్టార్ సినిమాలన్నీ థియేటర్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రేక్షకులు పండుగ లాంటిదే కాబట్టి ఖచ్చితంగా ఇది నిర్మాతలకు కొంత సేఫ్ సైడ్ అనుకొని చెప్పొచ్చు ప్రాచీన. లక్ష్మీనారాయణ గారు, నిర్మాతలకి సేఫే, కాకపోతే ప్రజల దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందరికీ చూడాలని ఉంటుంది, అన్ని పెద్ద సినిమాలు చూడాలని ఆశ అయితే ఉంటుంది. కానీ ఈ కరోనా పాండమిక్ టైంలో ఆర్థికంగా కుదేలైపోయాయని అన్ని వ్యవస్థలు కూడా, మరి ప్రజలు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు కదా. ఇన్ని సినిమాల్ని ఆదరించడం వీలవుతుందంటారా? ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉన్నారు, సినిమా చూసే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, సినిమా తీసేవాడు కూడా కష్టాల్లో ఉన్నాడు, సినిమాను ప్రదర్శించే సినిమా థియేటర్లు కూడా కష్టాల్లో ఉన్నారు. ఇక్కడ అందరం కష్టాల్లో ఉన్నాం. కానీ 160 రూపాయలకు టమాటాలు మొన్న అమ్మితే ఇవాళ 110 రూపాయలకు పెట్రోల్ అమ్ముతుంటే ఈ జనాలు పోయి చూస్తున్నారండి. నేను పెట్రోల్ తీసుకుంటా, సత్యన్న పెట్రోల్ కొనుక్కుంటున్నాడు, ప్రసన్న కుమార్ కూడా 160 రూపాయలు పెట్టి కిలో టమాటాలు కొని ఉండొచ్చు. కొంతమంది సగం ½ కేజీ కొంటారు, కొంతమంది కేజీ కొనవచ్చు. 160 రూపాయలకు నిత్యావసర వస్తువులు వచ్చినాయి. సో జనాలు ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళకు అవసరమైన ప్రతిదీ అది రేట్ ఎంతున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు సినిమా టికెట్ల ధరలు పెంచుతాయి. చిరంజీవి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. రేపు ఆచార్య సినిమా వస్తుంది, చిరంజీవి సినిమాకు టికెట్లు పెంచుతారు. పెంచుతే చిరంజీవి ఫ్యాన్స్ సినిమా చూడకుండా ఉండరు కదా. 50 రూపాయలు పెరిగినాయని చెప్పి జనాలు థియేటర్లకు వెళ్ళకుండా అయితే ఉండరు కదా. నిజానికి మొన్ననే బాలకృష్ణ సినిమాకు పెంచలేదు, మరి ఈ మధ్య ఏదో పెంచినట్టున్నారు. బాలకృష్ణ సినిమాకు కూడా 5వ షో ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది జనాలకు. పుష్ప సినిమాకి 5వ షో ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వము బాలకృష్ణ అఖండ సినిమాకు కూడా ఇస్తుంటాయి, ఇంకా జనాలు విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పండుగ సీజన్ లో పెద్ద సినిమాలే వస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. తెలుగు సినిమా చరిత్ర మొత్తం మీరు తీసుకున్నా కూడా ఎన్టీ రామారావు దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనం చరిత్ర తీసుకుంటే ఖచ్చితంగా సంక్రాంతి సినిమాలన్నీ పెద్ద సినిమాలే వచ్చినాయి. అవి అన్ని కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు వచ్చినాయి. కాబట్టి దానివల్ల ఏంటంటే ఇటు ప్రేక్షకులకు కొంత భారం పడుతుందేమో కానీ సేఫ్ సైడ్ గా నిర్మాతలు, సినిమా ఇండస్ట్రీ కొంత సేఫ్ సైడ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. ప్రాచీన సత్తన్న,
ఒక రకంగా బాలకృష్ణ సంక్రాంతి కలెక్షన్స్ అన్ని ముందే తన ఖాతాలో వేసేసుకున్నాడు అని అనుకోవచ్చు అంటారా? అట్లేం లేదు, అలా లేదు. ఎవరి అకౌంట్ వాళ్ళకి ఉంటుంది, ఎవరి అకౌంట్ వారికి ఉంటుంది. రాబోయే సినిమాలు కూడా మంచి మంచి బాగా హిట్ అవుతాయి, పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి రాబోయే సినిమా. అవును, అందుకనే ఈ కలెక్షన్స్ అన్ని డివైడ్ అయిపోతాయా? అందరూ అకౌంట్స్ చూస్తే మిగతా సినిమాలు ఎవరు చూడకుండా ఉంటారు, అట్లేం ఉండదు. అంటే టైం తక్కువ పీరియడ్లో ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి పండగని బేస్ చేసుకుని ఇప్పుడు ఇందాక మన ప్రసన్న గారు కానీ లక్ష్మి గారు కానీ చెప్పినట్టుగా పండగకి అందరూ కూడా ఆ మూడ్లో ఉంటారు కాబట్టి అప్పుడు కొంచెం ఖర్చు అయినా కూడా ఏం కాదులే అన్నట్టుగా చూస్తారు. కానీ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది కదా, ముందు నుండి టాలీవుడ్ పండుగ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది కాబట్టి కలెక్షన్స్ పంచుకునే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే దేని దానికే ఉంటుంది? దేనకుండా దానికే ఉంటుంది. ఇప్పుడు దేని కరోనా ఎక్కువ విజృంభిస్తే డబ్బులు అన్ని హాస్పిటల్కి పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ హాస్పిటల్ సినిమాలకు పెడుతున్నారు, సినిమాలకు పెడుతున్నారు అంతే. ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ కోసం పెడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ గారు చెప్పండి, ఈ కరోనా పాండమిక్ టైంలో ప్రేక్షకులకి మన పొంగలకి గతంలో 6 సినిమాలు వస్తే 6 సినిమాలు సూపర్ హిట్లు అయ్యి 6 సినిమాలు అఖండ విజయం సాధించిన రేంజ్ లో ఉండేదమ్మా. అవును, మనం పాస్ట్ ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే కర్తవ్యం అనే సినిమా ఒకటేసారి వచ్చింది. కర్తవ్యం, ఆడది, మనసు మనమత, అలాగే ప్రేమ పౌరాలని డబ్బింగ్ సినిమా 4 సినిమాలు ఒకటేసారి వస్తే కర్తవ్యం 175 డేస్ పైన ఆడింది. ఆడదికి కూడా ఫస్ట్ వీక్ బ్రహ్మాండమైన ఓపెనింగ్ వచ్చింది. మనసు మమత రామోజీరావు సినిమా 100 రోజులు ఆడింది. అలాగే మైనే ప్యార్ కియా ప్రేమ పౌరాలు కూడా రాయ్ శ్రీవారది, అది కూడా ఎబో 100 డేస్ ఆడిందమ్మా. మన ప్రేక్షకులు ఒకటేసారి 4 నుంచి 6 సినిమాలు వచ్చినా చూడగలిగే స్థాయిలోనే ఉంటారు. అది ఒకప్పుడు ప్రసన్న కుమార్ గారు, అది ఒకప్పుడు. బట్ ఇది కరోనా, ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఈ ఒమిక్రాన్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది అనే టెన్షన్స్ నేపథ్యంలో హెల్త్ కాపాడుకోవాలా, లేకపోతే తినడానికి డబ్బులు దాచుకోవాలా, అన్ని నిత్యావసరాలు పెరిగిపోయినాయి. ఇందాక మీరు చెప్పినట్టు పెట్రోల్ అన్నీ పెరిగిపోయినాయి, వాటి కోసం ఉంచుకోవాలా లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాలా అని ఒక సందిగ్ధంలో సామాన్యుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఎలా జరగబోతోంది అన్నది నా ప్రశ్న. అమ్మా, మీకు గతంలో ఒకసారి స్కైలాబ్ వచ్చి మొత్తం అందరూ చచ్చిపోతారు, ఇక ఎవ్వరూ బతకరు, భూగోళమే వెళ్ళిపోతుంది అని అనుకున్నప్పుడు కూడా అందరూ సరే ఎట్టగు పోతున్నాం కదా హ్యాపీగా బతుకుదామని చెప్పి బతికారమ్మా. ఈవెన్ ఒమిక్రాన్ లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా కూడా ముందు మన టెన్షన్ లో మన గోళం తగ్గించుకోవాలంటే చక్కగా ఒక 2 గంటలు 3 గంటలు థియేటర్కి వచ్చామంటే ఆ సినిమా చూసామనంటే మనకు ఆ టెన్షన్ మర్చిపోయి కాసేపు అఖండ ఉంటే అఖండాలో ఆ శివుడి రేంజ్ లో బాలకృష్ణ లాగా ఫీల్ అయిపోయే రేంజ్ లో అక్కడ ఉండొచ్చు. పుష్ప అనుకుంటే అక్కడ అల్లు అర్జున్ లాగా అలా వెళ్ళిపోవచ్చు అని అనుకోవచ్చు, రేపు శ్యామ్ సింగరాయ్ నాని అనుకోవచ్చు. సో అట్లా ముందు మనం ఇళ్లలో టెన్షన్ లో లేకపోతే ఆఫీస్ లో టెన్షన్ లో లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఒక నేరస్తుడిని ఎవరన్నా నువ్వు నేరం ఎందుకు చేసావయ్యా అంటే ఒక క్షణికావేశంలో నేను చేశాను కానీ లేకపోతే నేను చేసేవాడిని కాదు అంటాడు. అలాంటి నేరస్తుడిని ఒక సినిమా చూస్తున్న మూలంగా ఒక 3 గంటల పాటు ఆయన నేరం చేద్దాం అనుకుని మూడ్ పోయి ప్రశాంతంగా నవ్వుకుంటూ బయటకు వచ్చో లేకపోతే హ్యాపీగా ఒక మూడ్ లో ఉండటానికి అద్భుతమైన వినోద సాధనం సినిమా అమ్మ. ఆ సినిమా అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు సరే ఒమిక్రాన్ వస్తుందా లేకపోతే కరోనా వస్తుందా లేకపోతే ఇంకోటి ఏం జరుగుతుందా, సరే ఉంటామా పోతామా, పోయే ముందు హ్యాపీగా ఉందాం సినిమా చూసి వెళ్ళిపోదాం. ఇవాళ 2 కరోనాలలో కూడా ఇవాళ ప్రపంచంలో చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మన ప్రేక్షక దేవుళ్ళు చక్కగా సినిమాలను ఆదరిస్తున్నారు, థియేటర్లు ఆదరిస్తున్నారు. ఒక పక్కన ఓటీటీ ప్లాట్ఫామ్ లో బాలకృష్ణ గారు అటు అన్స్టాపబుల్ అంటూ ఒక 4 మిలియన్ల పైన ఇప్పటిదాకా తెలుగులో ఏ హీరో చేసినట్లన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్ లో, అంటే జనరల్ గా ఆయన మాస్ ఎంటర్టైనర్. యాక్చువల్ గా ఆయన సినిమాలు ఎక్కువ థియేటర్లకు యూస్ఫుల్ గా ఉండే ఆయన ఓటీటీలో అంత సక్సెస్ఫుల్ సాధించినా కూడా వ్యవస్థ ఏంటి అని అనుకుంటే ఇవాళ అఖండ థియేటర్తో బతికుంది అని ప్రూవ్ అయ్యింది, ఇవాళ పుష్పతో బతికుంది అని ప్రూవ్ అయింది. సో ఆడియన్స్ కి ఎప్పుడు కూడా ఆ టెన్షన్ లేకుండా ఉండాలంటే సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. మనం యాక్చువల్ గా ఇవాళ ప్రభుత్వం రేట్లు డిసైడ్ చేసే రేంజ్ లో ఉంటానికి కూడా ఇట్స్ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ యాంగిల్ లో ఉంది కాబట్టి ప్రభుత్వం రేట్లు డిసైడ్ చేస్తుంది. అదే బ్రూకో లేకపోతే బాటాకో మేకర్ డిసైడ్ చేసుకుంటాడమ్మా ఏ రేటుకి అమ్మాలని చెప్పి. సో ఆ ఎసెన్షియల్ కమోడిటీ కాబట్టి ఇది ఉంది. అందుకని ఇవాళ మనకి సినిమా అనేది సినిమా థియేటర్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు ఒమిక్రాన్ ఈ మాట్లాడుతున్నారు, ఒక ఫ్లైట్ లో 300 మంది కూర్చుని చాలా నేరోగా దగ్గర అటు ముగ్గురు ఇటు ముగ్గురు ఉండి జస్ట్ పాసింగ్ చిన్న వేలో పాసింగ్ ఉండి ఒక 300 మంది ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు. ఒకళ్ళ ఊపిరి ఒకళ్ళు పీల్చుకుంటూ అలా ఉండే పరిస్థితిలో
ఫ్లైట్ సూపర్ గా నడుపుకుంటా బ్రహ్మాండంగా ఉన్నాం కదమ్మా. అదే థియేటర్ లో బోల్డ్ బిల్తుంటుంది, బోల్డ్ గ్యాప్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లము లేదు. ఒక 1000 ఉన్నా కూడా ఒక ఎకరం 1 ఏకర్ పైన ల్యాండ్ లో థియేటర్లు ఉంటాయమ్మా. ఆ థియేటర్లు ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ల కంటే కూడా బ్రహ్మాండంగానే ఉంటుంది కదమ్మా. ఎందుకు థియేటర్ టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు థియేటర్స్ లో ఒక సినిమాలు వేయటం మూలంగా ఈ 2 years కరోనాలో దీని మూలంగా థియేటర్స్ మూలంగా కరోనా పెరిగిందని ఎక్కడ ఎవరన్నా చెప్పగలుగుతారమ్మా? లేదు కదా. అందుకని ఇవాళ మనుషులకి ప్రతి ఒక్కరికి ఎంటర్టైన్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇవాళ ఆ థియేటర్ల వ్యవస్థ అనేది డెఫినెట్ గా బతికే ఉంది, భవిష్యత్తులో కూడా బతికే ఉంటుంది అని ప్రూవ్ చేయడం జరిగింది. ప్లస్ మనకి సంక్రాంతి అనే దగ్గర విపరీతంగా డబ్బులు ఉండే అవకాశం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. జనరల్ గా ఇళ్ళకి రంగులు వేసుకుంటాం కానీ ప్రతిదీ యాక్టివిటీ చేసుకుంటానికి బాగా ఫైనాన్షియల్ గా ఉండే సోర్స్ లో ఉండేప్పుడు గతంలో కూడా సంక్రాంతి పండుగకి 5-6 సినిమాలు రిలీజ్ ఉండేయమ్మా. ఇప్పుడు గ్యాప్ గా చూసుకుంటే 7వ తారీఖు RRR వస్తుంది, 12వ తారీఖు భీమ్లా నాయక్ వస్తుంది, 14వ తారీఖు రాధేశ్యామ్ వస్తుంది, 15 బంగారాజు, తర్వాత 22, 26 ఇంకా గ్యాపులు వస్తుంది. ఆ గ్యాపులు వచ్చినప్పుడు ఒకటేసారి ఇదివరకు ఏంటంటే మనకి 100 రోజులు, 170 రోజులు, సంవత్సరాలు ఈ లెక్కలు ఉండేయమ్మా. ఇవాళ ఒక వారంలోనే ఊరంతా వేసేస్తే దాదాపు 100 రోజుల కలెక్షన్ వారంలో తీసేసుకునే పొజిషన్ లో మనం ఉన్నాం. సిస్టమ్ మారింది. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ డిజిటల్ ప్లాట్ఫామ్ లో సినిమాలు వెళ్తున్నాయి. సో ఇవాళ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ కి 100% ఇవాళ ప్రభుత్వాలు కూడా ఇవాళ లా అండ్ ఆర్డర్ బాగుండాలంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని బతికించి ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి కోఆపరేటివ్ గా ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రమాదం తప్పుతుంది. అన్ని రకాలుగా దీన్ని బేస్ చేసుకుని ఎన్నో ఇండస్ట్రీలు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీరు ఉంటే మాకు విశ్వనగరం అవుతుంది, మిమ్మల్ని కాపాడుకుంటే ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయి, తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఫీల్ అవుతుందో అలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఫీల్ అయ్యి వాళ్ళ మనసు మార్చుకుని. ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆన్లైన్ టికెటింగ్ మీద వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే వదిలేనుకుని ఆయన ఎలా బ్యాక్ అవుట్ అయ్యారో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నని అనుసరించి సరే వాళ్ళకి ఇష్టం లేని పని నేను ఎందుకు చెయ్యాలి అని చెప్పి మనసు మార్చుకుని ఈ ఇండస్ట్రీకి కోఆపరేటివ్ గా ఉండాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నాం. ఓకే అండి, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారిది భీమ్లా నాయక్ మూవీ రాబోతోంది కదా, ఆల్రెడీ సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాయని చెప్పాలి. మరి మూవీ ఎలా ఉండబోతుంది అంటారు? ఫుల్ మీల్సేనా ఫ్యాన్స్కి? పక్క మాస్ సినిమా అండి అది. భీమ్లా నాయక్ అనేది పక్క మాస్ సినిమా. యాక్చువల్గా ఇది మలయాళం రీమేక్ అయినప్పటికీ కూడా తెలుగు నేటివిటీకి అనుకూలంగా ఇక్కడ తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు ప్రాంతంలో అత్తంపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నాయకుని స్టోరీ అని చెప్తా ఉన్నారు నాకు ఉన్న సమాచారం మేరకు. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది సినిమా చూస్తే మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ భీమ్లా నాయక్ అనే టైటిలే చాలా అద్భుతంగా ఉంది మాస్ ప్రేక్షకులకి. ఇట్లాగో పవన్ కళ్యాణ్ మాస్ హీరో కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఈ భీమ్లా నాయక్ పాటలు పండుగ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ కానీ రిలీజ్ కానీ చూసుకుంటే అది ప్యూర్లీ మాస్. ఇప్పుడే మొన్న వచ్చిన పుష్ప ఎట్లా మాస్ పాటలు ఉన్నాయో భీమ్లా నాయకులో కూడా అట్లాగే మాస్ పాటలు ఉన్నాయి. కాబట్టి అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రం 100% పండుగ. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా పెద్దగా గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన అంటే అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ ఈ 2 సినిమాల తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడినట్టు ఏం లేదు. బహుశా భీమ్లా నాయక్ ఆ రేంజ్ లేదండి, అది అంత పెద్ద హిట్ ఏం కాదు, అది మామూలు హిట్టే. డబ్బులు వస్తే వచ్చి ఉండొచ్చు కానీ గబ్బర్ సింగ్ ను ఆ స్థాయితో కంపేర్ చేస్తున్నారండి. ఆ స్థాయితో కంపేర్ చేస్తున్నాడు. నేను సినిమా ఫ్లాప్ అని చెప్పట్లేదు కానీ ఆ స్థాయితో కంపేర్ చేస్తే భీమ్లా నాయక్ తిరిగి మళ్ళొక లైఫ్ ఇస్తుందని అనుకుంటున్నాను నేనైతే పవన్ కళ్యాణ్ కు. మళ్ళీ ఇంకో 10 సినిమాలు చేయడానికి ఇది ఒక పుషింగ్ లాంటిది భీమ్లా నాయక్. దీని కనెక్షన్ ఒకటి చెప్పాలి లక్ష్మణ్ ఒక మాట. ఈ భీమ్లా నాయక్ అని టైటిల్ ఉంది కదా, అది పవన్ కళ్యాణ్ కాబట్టి ఆ పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ కాకుండా వేరే సినిమా ఎవరైనా హీరో అయితే ఆ పేరు పెట్టేవారు కాదు. ఏమంటారు ప్రసన్న గారు మీరు చెప్పండి దీని గురించి మధ్యలో రండి. ఎందుకంటే అది ఆయన భేదభావాలు ఏమి ఉండవు. చిన్న పెద్ద గొప్ప, చిన్న కులం పెద్ద కులం, తెలంగాణ ఆంధ్ర నైజాం ఇట్లాంటివి ఏమి ఉండవు ఆయనకి. భీమ్లా నాయక్ అనేది ఒక పేద చిన్న కులంకి సంబంధించిన పేరు అది. ఆ పేరు పవన్ కళ్యాణ్ కాబట్టి పెట్టారు.
లేకపోతే ప్రసన్న కుమార్ గారు ఇది చెప్పండి దీని మీరు గురించి చెప్పండి నాకు భీమ్లా వినాలని నాయక్ గురించి మీ విశ్లేషణ ఏంటి, అది ఎట్లా ప్రేక్షకు టైటిల్ ఫస్ట్ టైటిల్ గురించి చెప్పండి. అంటే ఆల్రెడీ అది మలయాళంలో చాలా పెద్ద హిట్ సినిమా అమ్మ. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు, రాణా గారు చేస్తున్నారు. దానికి కొంచెం సూపర్విజన్ అది కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గతంలో చూసుకుంటే అత్తారింటికి దారేది అవన్నీ ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము. సో భీమ్లా నాయక్ అనే టైటిల్ కి వచ్చేటప్పటికి ఆ టైటిల్ గ్లామర్ కూడా ఇదవటం, తర్వాత ఒక ఆయనతో ఆ పాట పాడిస్తాం కానీ ఇలాంటివి చూసుకుంటే చాలా క్రేజ్ వచ్చిందమ్మా. క్రేజ్ వచ్చిన దానిలో డెఫినెట్ గా వరుసగా అంటే ఇవాళ రోజున అసలు ఒక ప్రపంచానికే ఒక ఆక్సిజన్ లాంటిది అవుతుందమ్మా. హాలీవుడ్ లో అసలు థియేటర్కి రారేమో అనుకున్న వాళ్ళకి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు మనం చూసుకుంటే అఖండ నుంచి స్టార్ట్ చేసుకుంటా, పుష్ప నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తే రేపు త్రిపుల్ ఆర్ చాలా పెద్ద హిట్ రేంజ్ సినిమా అవుతామండి. త్రిపుల్ ఆర్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలనుకుంటున్నారు. బాహుబలి రికార్డును ఓవర్కమ్ చేస్తుందా అని కూడా ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. దీని గురించి మీరు చెప్పండి, త్రిపుల్ ఆర్ ఎలా ఉండబోతుంది? గ్యారంటీగా బాహుబలి క్రాస్ చేస్తుందమ్మా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అది ప్రపంచ వ్యాప్తంగా డెఫినెట్ గా ఇప్పుడు దాకా చూసుకుంటే మీకు రాజమౌళి గారి కెరీర్ లో ఒక స్టూడెంట్ నెంబర్ 1 నుంచి స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటానే వెళ్ళాడు ఆయన. ఒక బాహుబలి 1, బాహుబలి 2 ఆ రకంగా చూసుకుంటే ఆ త్రిపుల్ ఆర్ చాలా పెద్ద రేంజ్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. అలాగే ఇప్పుడు భీమ్లా నాయక్ అది డౌట్ లేదు. దాని తర్వాత రాధేశ్యాము, దాని తర్వాత బంగారాజు కూడా తోగాడి చిన్న ఆ కంటిన్యూటీలో అది చేసుకుంటూ వచ్చారు. సో ఇవి ఈ తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రపంచం మొత్తానికి ఒక అద్భుతమైన ఆక్సిజన్ ఇస్తానమ్మా. నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఇప్పుడు ఒక అమెరికా నుంచి మొదలెట్టుకుంటే, కెనడా నుంచి మొదలెట్టుకుంటే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, ఓవర్సీస్ లో మంచి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీ. అంటే మీకు ఒక ఇంగ్లీష్ సినిమాలు ఆక్సిజన్ ఇవ్వలేని పొజిషన్ లో ఇవి ఇవ్వటం మూలంగా ధైర్యంగా ఇంగ్లీష్ సినిమాలు కూడా మనం రిలీజ్ చేయొచ్చు అనే దగ్గర గ్యారెంటీగా ఇప్పుడు ఇవాళ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయమ్మా. సో ఇలా చూసుకుంటే ఓవరాల్ గా ఈ కరోనాలు లేకపోతే ఇంకా ఒకటి పోటీ ఒక అవి వచ్చేది రేంజ్ లో వచ్చినా కూడా వీటికి థియేటర్ల వ్యవస్థకి తావు లేదు అనేది క్లియర్ గా ప్రూవ్ అయిందమ్మా. ఇప్పుడు ఏంటంటే ఈ 2 years లో కొంచెం గ్యారంటీగా ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇతర ప్లాట్ఫామ్స్ కొంచెం చాలా డామినేట్ చేసి అసలు థియేటర్ల వ్యవస్థకే ముప్పు చేసేటట్టుంది. ఇక థియేటర్ల వ్యవస్థే ఉండదేమో, ఇక థియేటర్లన్నీ కళ్యాణ మండపాలకు వెళ్ళిపోవటమో, లేకపోతే ఇంకోటి వెళ్ళిపోవటమో, లేదంటే అది అమెజాన్కి ఇచ్చేయటమా, లేకపోతే ఏదైనా సూపర్ బజార్లకు ఇచ్చేయటమా, లేకపోతే వాల్మార్ట్కి ఇచ్చేస్తామా, లేకపోతే డీమార్ట్కి ఇచ్చేయటమా, ఇంకా మొత్తం క్లోజ్ చేసేసుకుంటామా అని అనుకునే దారుణమైన సిచ్యుయేషన్లో ఇవాళ అఖండ నుంచి మొదలెట్టుకుంటే వరుసగా మొదలై లేదు, ఈ థియేటర్ల వ్యవస్థ ఉంటుంది, దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్లస్ ఆ థియేటర్స్ లో ఆ చూసే విజన్ లో చూసుకుని ఎంత ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా ఆ బిగ్ స్క్రీన్, ఆ సౌండ్ సిస్టమ్, ఆ టెక్నాలజీస్ అవన్నీ చూసుకుంటా అంటే ఆ 4K స్క్రీన్ లో అది చూస్తున్నప్పుడు అది ఒకటి. ప్లస్ అంతమంది మనుషులు ఒక యాక్షన్ సీక్వెన్స్ లో అంటే కొట్టు అని అలా అరుస్తుంటే వాళ్ళ అరుపుల నుంచి ఒక ఫీలింగ్, అలాగే ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఏదైనా సెంటిమెంట్ ఉంటే వీళ్ళు కూడా అయ్యో పాపం అని చెప్పి కళ్ళమటి నీళ్లు తరుస్తూ ఉంటే వాళ్ళ దూరంగానే అవతలాలు కూడా ఆ ఎమోషన్స్ ఇవి ప్రేక్షకుల్లో ఉన్న మూడు నుంచి కూడా ఆ సినిమాని క్యారీ చేయడానికి ఇట్లా థియేటర్ వ్యవస్థ అనేది బతికే ఉంటుందమ్మా. ఇట్లా థియేటర్ వ్యవస్థ బతికున్నప్పుడు ఇవాళ ఓవరాల్ గా మనం మీరు లాక్డౌన్ పెట్టారు, లాక్డౌన్ పెడితే థియేటర్లన్నీ మూతపడిపోయినాయి. మూతపడినప్పుడు యాక్చువల్ కరెంటు లెక్కలో చూసుకోవాలి. ప్లస్ దీన్ని మేము ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ, మీరు చెప్తున్నారు మేము చెప్తున్నాం, సినీ పరిశ్రమ అంటాం. పరిశ్రమ బెనిఫిట్లు మీరు ఏమి ఇచ్చారు? ఒక పవర్ టారిఫ్ లో పరిశ్రమ బెనిఫిట్లు ఎవరు? మీరు ఒక ఫైనాన్సింగ్ చేసే బ్యాంకు లోన్స్ లో బెనిఫిట్స్ ఎవరు? ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నామే కానీ ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇప్పుడు ఖాయంగా ఇండస్ట్రీ బెనిఫిట్స్ ఇవ్వాలమ్మా. గతంలో ఎన్టీ రామారావు గారు థియేటర్స్ ప్రాబ్లం జరిగినప్పుడు ఆయన టీక్ వుడ్ సబ్సిడీలు ఇవ్వడం, ఒక ఫైనాన్షియల్ సోర్స్ ఏర్పాటు చేయడం, ఇలా ఎన్నో చేశారమ్మా. అలాంటి చేసిన యాంగిల్స్ లో ఇవాళ ఈ ప్రభుత్వాలు చేసి ఈ వ్యవస్థను కాపాడగలరు. ఎందుకంటే ఇది సామాన్యమైన ప్రేక్షకులకు ఒక వినోదం ఇస్తూ, ఆ సామాన్యమైన ప్రేక్షకులకు ఒక క్షణికావేశంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానికి వాళ్ళ ఉన్న పాపతాపాలతో పోయి ఒక సినిమా మీద ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఇదైపోయి వాళ్ళు ప్రశాంతంగా ఉండేటట్టుగా చేయడానికి ఇదంతా దోహదపడుతుంది. కాబట్టి ఇలాంటి దోహదపడే పరిస్థితిలో ప్రజలకి ప్రేక్షకులకి ఇలా చాలా ముఖ్యము. మనం దీన్ని ఇంకా పెంచుకునేటట్టు స్పాన్ అంటే ఇవాళ చైనాలో కొన్ని వేల థియేటర్లోనే మా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని థియేటర్లో
హైయెస్ట్ ఉన్న దేశం చైనా దేశం ఉంది. సో అలాంటి థియేటర్లు ఇంకా పెరగాలి, ఇంకా చెయ్యాలి, దానికి ఏదైనా ఇంకా మనం ప్రోత్సాహకాలు ఇవ్వాలి అని ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ దీన్ని ఇబ్బంది పెడతామని అనుకుంటే ఇక్కడ ప్రభుత్వాలు అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే సపోర్ట్ చేయాలంటారా, కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయాలంటారా తెలుగు చిత్ర పరిశ్రమ? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు. మా గతంలో ఈ యాక్చువల్గా ఇది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ లో ఉండేది. స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ నుంచి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ 2017 జిఎస్టీకి తీసుకుని వెళ్ళిందో మొత్తం భారతదేశం మొత్తం ఒకటే ట్యాక్స్, ఒకటే స్ట్రక్చర్, ఒకటే సిస్టమ్ గా ఎప్పుడైతే ఉందో, ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లో దీనిలో ఏదైనా నష్టం వస్తే ఆ నష్టంని కాంపన్సేట్ చేసే పొజిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుందమ్మా. చేస్తున్నప్పుడు మనం కూడా ప్రోత్సాహకాలు, ఇప్పుడు ఇవాళ ఉత్తరాంచల్ గవర్నమెంట్ చూసుకున్నా, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చూసుకున్నా, ఇప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ గారు బాంబే కాని నుంచి ప్రతి చోట వచ్చి మా రాష్ట్రం రండి, మా రాష్ట్రంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి వెనకమాల పడతా ఉంటే, మనకు ఉన్న రాష్ట్రాల్లో మనకి గతంలో నంది అవార్డ్స్ ఉండేదమ్మా. నంది అవార్డ్స్ అది ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్. తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు సింహ అవార్డ్స్ అని చేస్తామని చెప్పేసి అప్లికేషన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు దాకా అది ఏమైందో తెలియదు. అలాగే గతంలో మనకి సినిమాలకు సబ్సిడీలు ఇచ్చేవారు. పక్కన కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ గుడ్ ఫిల్మ్స్ సబ్సిడీలు ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వాల్సిన బాధ్యత ఉందమ్మా. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే డెఫినెట్ గా మన మధ్య మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మీకు ఏమేమి కావాలో అన్ని మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ గబుక్కున 5 షోలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఒక పాజిటివ్ దృక్పథంలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నది చాలా క్లారిటీగా ఉంది. ఇదే పాజిటివ్ దృక్పథం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉండి దీనిని చాలా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యి ఈ సినిమాలన్నీ ఇంత అఖండ విజయం సాధిస్తూ వీటిని ఇంత ఎంటర్టైన్మెంట్ ని దీన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ ప్రేక్షక దేవుళ్ళకి డెఫినెట్ గా సినీ పరిశ్రమ తరపున మేమందరం మా దేవుళ్ళకు మేము దండాలు పెట్టుకుంటామమ్మా. సో అలాగే ఇలా ఇండస్ట్రీ ఈ ప్రేక్షకులకి ఇంతవరకు ఉపయోగపడే ఇదంతా ఉంది కాబట్టి వీళ్ళు ప్రజలు వీళ్ళ చేత మేము ఎన్నుకోబడ్డ మా ప్రభుత్వం. సో ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం మేమున్నాం, మా కోసం ప్రజలు ఉన్నారు అనుకుని ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి లేకపోతే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ఇండస్ట్రీ మీద ఏ వెంజెన్స్లు కానీ లేకపోతే ఎవరైనా హీరోలు ఉన్నారంటే ఓకే, ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటీషియన్ గా జనసేన అనుకుంటే అది పొలిటికల్ గా మీరు చూసుకోండి. బట్ పవన్ కళ్యాణ్ గారు హీరో అనుకుంటే హీరోనే, ఆయన ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే ఆయన ఉండాలి. సో ఇప్పుడు దాకా ఎప్పుడు మన రాజకీయాలు చూసుకున్నా ఎప్పుడు రాజకీయంగానే చూస్తారు, సినిమాగానే చూస్తారు. సినిమా ఇండస్ట్రీని కాపాడుతూ దీని మీద ఆధారపడి అన్ని ఇండస్ట్రీని ఇది చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. కానీ దీని మీద ఏదైనా చేస్తే అది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం, ఆ రాష్ట్ర ప్రజలకి నష్టం. ఆ భవిష్యత్తులో ఒక అంధకార బంధురం అయ్యే పరిస్థితి ఏర్పడితే దాని నుంచి కొంచెం కాంతివంతంగా ఉండేటట్టు ప్లస్ ఆ గవర్నమెంట్ కాపాడుకునేట్టు భవిష్యత్తు ఇచ్చేసుకునేట్టు ఆ ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి, ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రభంజనం ఏంటి, ఈ సినిమాల హడావిడి ఏంటి, ఈ కలెక్షన్స్ ఏంటి, జనాలు వెళ్ళడం ఏంటి అనేసి ఆలోచిస్తున్నాయి. అంటే ప్రపంచ దేశాలకి తెలుగు చిత్ర పరిశ్రమ తన సత్తా చాటిందని అనుకోవచ్చా? ఇక్కడ రిస్క్ చేస్తుంది ప్రేక్షకుడా, డైరెక్టరా, ప్రొడ్యూసరా? ముగ్గురు చేస్తున్నారండి రిస్క్. టు బి ఫ్రాంక్ ఏంటంటే 2 కరోనా సీజన్స్ వెళ్ళిపోయి 3వ కరోనా సీజన్ ఇవాళ భారతదేశంలో ఒమిక్రాన్ వేరియంట్ అనే వైరస్ 100 కేసులు దాటిపోయినాయి జస్ట్ 3-4 డేస్ లోనే. హైదరాబాద్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి. రిస్క్ అందరు తీసుకుంటున్నారు. సినిమా వాళ్ళు సినిమా రిస్క్ తీసుకుంటున్నారు, ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి రిస్క్ తీసుకుంటున్నారు. థియేటర్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది కరోనా పాజిటివ్ ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఇవన్నీ జనరల్ గా జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే ఇంతకు ముందు బ్రదర్ చెప్పినట్టు ఏదైతే 5వ షో గురించి ఇక్కడ డిస్కషన్ వచ్చింది, 5వ షో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 5వ షో అనేది చిన్న సినిమాలకు ఇవ్వమని చెప్పి అప్పట్లో అడిగారు. చాలా సార్లు డిమాండ్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి అడిగినా 5వ షోకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ మధ్య టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఉన్నదో 5వ షోకు పర్మిషన్ ఇచ్చింది. చాలా సంతోషకరమైన విషయమే. కానీ అక్కడ ఒక కండిషన్ పెట్టిందండి గవర్నమెంట్, 30 తారీఖు వరకే 5వ షో నడిపించాలని కండిషన్ ఉన్నది. అల్లు అర్జున్ సినిమా పుష్ప సినిమా రిలీజ్ అయిన డేట్ నుంచి 30 తారీఖు వరకు మాత్రమే 5వ షో నడుపుకునే అవకాశం కల్పించింది తెలంగాణ గవర్నమెంట్. ఎందుకు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే ఈ సినిమా మీద అల్లు అర్జున్ మామ బిడ్డనిచ్చిన మామ టిఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టే ఈ సినిమాకు పర్మిషన్ ఇచ్చిండ్రా ఒకటి. రెండవది రేపటి నుంచి జరిగే ప్రతి రిలీజ్ కు ప్రతి సినిమాకు చిన్న సినిమాతో సహా పెద్ద సినిమాతో
సహా 5వ షో కంటిన్యూ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు గవర్నమెంట్. సో సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు సంతోషపడుతున్నారు, బాగానే ఉంది 5వ షో వచ్చిందని. కానీ 5వ షో ప్రతి సినిమాకు ఉంటుందా, రేపు చిరంజీవి సినిమాల దాకా ఉంటుందా, లేకపోతే ఇంకా చిన్న సినిమాలకు ఉంటుందా? రేపు 24వ తారీఖు నాని సినిమా రిలీజ్ అవుతుంది, నాని సినిమాకు కూడా 5వ షో ఇస్తుందా ప్రభుత్వము? ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు అల్లు అర్జున్ ఇచ్చినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏమి బాగుపడిపోదు. రేపు పవన్ కళ్యాణ్ సినిమా కూడా 5 షోలు ఇస్తారా? ఇదే సిస్టమ్ ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయరు? వీళ్ళు సినిమా వాళ్ళు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఒత్తిడి ఎందుకు తీసుకురారు? ప్రసన్న కుమార్ గారు, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అన్ని సినిమాలకి 5వ షో ఇచ్చే అవకాశం ఉందంటారా? అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పటి నుంచినో తెలంగాణ ప్రభుత్వం 5వ షో ఇస్తాము, 5వ షో ఇవ్వమని పరిశ్రమ అడుగుతాందమ్మా. 5వ షో అడుగుతూ మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ ఒక చిన్న సినిమాకి ఇవ్వండి అని చెప్పడం జరుగుతుందమ్మా. ఎప్పటి నుంచినో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు 5వ షో ఇస్తామని చెప్పి చెప్తాం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ సినిమా వరకు 2 వారాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో ఇండస్ట్రీ డిస్కషన్ జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు ఆ రోజున సోమేష్ కుమార్ గారు, నేను ఇటు సినిమా అయినా ఫెయిల్యూర్ సినిమా అయినా నేను ఎక్కువ సినిమాలు ఎవరినండి, నేను సినిమాలు చూస్తానండి అని ఆయన చెప్పడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు కానీ మిగతా సెక్రటరీలు కానీ ప్రతి ఒక్కరు, సీఎం గారు కూడా సినిమా ఇండస్ట్రీ పాజిటివ్ గా ఉన్నారు, ఏం కావాలో సినిమా ఇండస్ట్రీకి అన్ని చేసే ఉద్దేశంలో ఉన్నారు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాదాపు 10 మంది సెక్రటరీలతో కూడా మేము మీటింగ్ జరిగింది. అందరితో జరిగినప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నుంచి 100% పాజిటివ్ యాంగిల్లో పాజిటివ్ దృక్పథంగానే ఉన్నారు. ప్రతి సినిమాకు చేసే ఉద్దేశంలోనే ఉంది. అంతేగాని ఒక సినిమాకి ఏదో ఇంకోటి కాకుండా అన్ని సినిమాలకి చేసే ఉద్దేశం వాళ్ళు 100% తెలియపరిచారు. మొన్న కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించినప్పుడు ఆయన హాస్పిటల్ బిల్లు ఒక 7 లక్షల రూపాయలు అవుతుంది అని అంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్పడం జరిగింది. ఇదని అంటే ఎమ్మటే ఆయన అప్పటికప్పుడు వాళ్ళ సెక్రటరీ అశోక్ అని ఆయన్ని పిలిచి ఎమ్మటే కిమ్స్ హాస్పిటల్లో భాస్కర్ రావు గారు అక్కడ ఎండీకి ఫోన్ చేసి ఆ హాస్పిటల్ బిల్లు 7 లక్షలు ఏదో ఉందంట, ఆ 7 లక్షలు ఇమీడియట్ నాకు పంపించేసేయండి, మేము కడతాము అని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. అలాగే ఆయన దగ్గర ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి కూడా ఫాలోఅప్ చేసి చేపించడం జరిగిందమ్మా. అది కాకుండా అలాగే మన శివశంకర్ మాస్టర్ గారు కూడా కొంచెం ఆయన ఇబ్బందిగా ఉన్నారు అని అంటే, అది బ్రదర్ నేను ఒక పని చేస్తాను, నా సొంత డబ్బులు నేను ఇస్తాను, ప్రభుత్వం ఇలా కాకుండా నేను సొంత డబ్బులు ఇచ్చి నేను చేస్తాను అని చెప్పి శ్రీనివాస్ యాదవ్ గారు పాజిటివ్ గానే ఉన్నారు. దాని తర్వాత టికెట్ రేట్ విషయంగా కానీ ఇతరత్ర ఇండస్ట్రీ వెళ్ళిన ప్రతి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం 100% పాజిటివ్ గానే ఉంది, పాజిటివ్ దృక్పథంతోనే ఉంది. రేపు ఎవరు ఈవెన్ శాంసంగ్ రాయ్కి కావాల్సిన వెళ్ళినా 5 షోలు ఇస్తారు. అంటే ఎక్స్ట్రా షో ఇవ్వటం మూలంగా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపేణా ఆదాయం వస్తుంది, అదొక బెనిఫిట్. ప్లస్ ఈ తొక్కిసలాట లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఆడియన్ కూడా కన్వీనియంట్ టైంలో 5 షోలు ఉండటం మూలంగా ఆడియన్ ఏ షోకి ఈజీ అనుకుంటే ఆ షోకి వెళ్ళిపోవటం మూలంగా ఈ తొక్కిసలాట లేకపోతే ఒకరు కొన్ని చోట్ల మన గతంలో థియేటర్లో తొక్కిసలాట మూలంగా మరణించారనే ప్రాబ్లమ్స్ కూడా లేకుండా ఈజీగా ఉపయోగపడుతుందమ్మా. అలాంటి ఇదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 5 షోలు ఇలా ఇచ్చేసుకోవడం మూలంగా ఏంటంటే ఏదో ఎవరు డబ్బులు తినే పని కాదు, ఎవరు ఫ్రాడ్ చేసే పని కాదు, ఎవరు ఇబ్బంది పెట్టే పని కాదు, కేవలం ఆడియన్ కన్వీనియన్స్ కి ఎక్స్ట్రా షోలు ఇవ్వడం మూలంగా. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సినీ ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించే చిత్ర పరిశ్రమకు సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అని అడుగుతున్నారు. తప్పకుండా ప్రేక్షకుల అభిప్రాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని చిత్రసీమకు మరిన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని ఆశిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రసన్న కుమార్ గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు అండ్ సత్తన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ పీపుల్ ఫారం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.